జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇయర్ 2026లో మనది ఫస్ట్ బ్లాగ్ ఈ వర్క్షాప్ నుండి. ఇయర్ 2025లో ఈ వర్క్షాప్ నుండి మనకి ఎన్నో బ్యూటిఫుల్ గణేశుళ్ళు మాత్రం మనకి ఇక్కడ నుంచి వచ్చినాయి. అండ్ ఈ 2025లో వీళ్ళు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసినారనమాట. అండ్ ఈ 2026లో నేను ఆల్రెడీ కొన్ని వినాయకులను చూసినాను. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ చేసిన 2025లో అవి శాంపుల్ మాత్రమే కనబడుతున్నాయి. ఎందుకంటే 2026లో భారీ భారీ విగ్రహాలు అండ్ అలాగే బ్యూటిఫుల్ విగ్రహాలు కొత్త కాన్సెప్ట్ తోని చాలా ఎట్లా అంటే ఒక ఫైర్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అదే ఫైర్ బ్రాండ్ పేరు వచ్చేసి వాయుమిత్ర ఆర్ట్స్. మనకి గట్కేసర్ భువనగిరి మండల్లో ఉందన్నమాట. మనకందరికి వినాయక చవితి మనకి సెప్టెంబర్ 14th ఉంది. అండ్ వినాయక చవితి అంటే మనందరికి ఒక పెద్ద సెలబ్రేషన్. కానీ సెలబ్రేషన్ వెనకాల కొన్ని వెయ్యిల మంది వర్కర్స్ ది హార్డ్ వర్క్ ఉందన్నమాట. అలాగే కొన్ని నెలల నుంచి కొన్ని ఆశలు ఉన్నాయి. అలాగే కొన్ని నెలల నుంచి చాలా డెడికేషన్ ఉంది. అలాగే కొన్ని నెలల నుంచి ప్యాషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే మనకి ఒక అందమైన మూర్తి బప్ప విగ్రహాన్ని మాత్రం మనకి తయారై మన పండల్లోకి మాత్రం వస్తుందన్నమాట. సో వాయుమిత్ర ఆర్ట్స్ లో 2026లో చాలా బ్యూటిఫుల్ గణేశుళ్ళు అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోని వీళ్ళు వచ్చినారనమాట. ఈ 2026లో వెయిట్ చేయకుండా మనకు లోపల ఏమున్నాయి అనేది ప్రతి ఒక్క విగ్రహాన్ని నేను మీకు రివీల్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మన వీడియోలో వచ్చేసి ఫస్ట్ వినాయకుడు పంచముఖి వినాయకుడు అనమాట. చూడొచ్చు మీరు ఎంత అందంగా బ్యూటిఫుల్ గా రెడీ చేస్తున్నారని చెప్పేసి. అండ్ స్వామివారిది చూస్తే మనకి కంప్లీట్ గా 5 తలలు ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఏంటంటే మనం చూస్తున్నాము గత 2 years నుంచి చాలా ఫేమస్ గా ప్రతి వర్క్ షాప్ లో కూడా మనకి ఇలాంటిది ఒక వినాయకుడు మాత్రం ఉంటుంది. బట్ యూనిక్నెస్ ఏంటంటే ఇది ఎక్కడ వెళ్ళినా కూడా ఇది చాలా హిట్ గా వెళ్ళింది అనమాట లాస్ట్ 2 years నుంచి కూడా. అండ్ ఈ ఇయర్ కూడా చూడొచ్చు మీరు ఇలాగే పంచముఖి ఎంత బాగా కూర్చొని స్వామివారు ఉన్నారు. మనకు వాయుమిత్రలో డిఫరెన్స్ ఏం కనబడుతుంది అంటే మనకి స్వామివారి ఫేస్ తో సహా మీరు చూడొచ్చు తొండం చూస్తే మీరు ప్రతి వినాయకుడిలో కూడా తొండం వచ్చేసి చాలా పెద్దగా ఉందన్నమాట. అదే ఇక్కడ బ్యూటీ అండ్ అదే యూనిక్నెస్ ఇక్కడ. అండ్ మీరు చూస్తే ఏంటంటే మనకి 10 భుజాలతో మనకి స్వామివారు ఎట్లాంటి కూర్చొని దర్శనం ఇస్తున్నట్టుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో యూనిక్ గణేశుడిని చూస్తాను మీకు. ఎంత యూనిక్ ఉందో కాన్సెప్ట్. మొత్తం మనకి ఏంటంటే గుర్రం రెక్కల గుర్రం ఉంది. ఇది చూడొచ్చు ఇక్కడ రెక్కలు కూడా ఉన్నాయి మనకి. స్వామివారు ఏంటంటే మనకి కూర్చొని ఎట్లా అంటే ఒక స్టైలిష్ లుక్ లో కూర్చొని మనకి దర్శనం ఇస్తున్నట్టుంది. మనకి ఈ గుర్రానికి కూడా వెనకాల చూస్తే మనకి ఇక్కడ రెక్కలు కూడా ఇచ్చాడు అనమాట. అండ్ గుర్రానికి చూడండి ఎంత పెద్ద తోక కూడా చూడండి ఎంత క్లియర్ గా ఉందనేది. మనకి చిన్న చిన్న మిస్టేక్స్ అవ్వచ్చు మేకింగ్ లో, కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే ప్రతి ఒక్కటి బిట్స్ అండ్ పీసెస్ ని కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చేస్తున్నారనమాట. అదే ఇక్కడ యూనిక్నెస్. అండ్ నెక్స్ట్ ఇంకో యూనిక్ వినాయకుడిని చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఉన్న వినాయకుడు. మాతా సరస్వతి అంటే మనకి చదువులు నేర్పించే తల్లి అనమాట. సో అమ్మవారిని చూడొచ్చు మీరు ఎంత బాగా కూర్చొని ఉన్నారు. అండ్ పైన ఇది వచ్చేసి మనకి బుక్ అనమాట. అండ్ ఆ బుక్ ని కూడా మనకి ఏంటంటే 2 చేతులతో పట్టుకొని ఉన్నట్టు మాత్రం మనకు ఉంది. అండ్ పైన వచ్చేసి మనకి అమ్మవారి పైన చూస్తే బుక్ పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. చూడండి ఎంత ఎట్లా అంటే నాకు తెలిసి చేతుల్లో కూడా ఇట్లా పట్టుకొని ఇట్టు ఉన్నారు ఇలాగా. ఆ చేతుల్లో నాకు తెలిసి పెన్ వస్తుంది అనుకుంటాను, పెన్ అండ్ బుక్. అండ్ స్వామివారి డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎట్లా అంటే గ్రేస్ చూడండి. ఆ స్వామి గ్రేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది. అండ్ ఇంకో నెక్స్ట్ యూనిక్ వినాయకుడిని చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ శ్రీరాముని అవతారంలో మాత్రం ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. మీరు చూడొచ్చు హనుమంతుడు కూడా మనకి ఉగ్ర రూపంలో కూర్చున్నట్టున్నది. అండ్ కింద చూడండి గద ఎంత పెద్దగా ఉంది అనేది. ఈ గదానే చూడొచ్చు మీరు చాలా పెద్ద గద. అండ్ ఆ గద పైన హనుమంతుడు తోక ఏదైతే ఉందో ఆ తోక పైన మనకి స్వామి వారు కూర్చున్నట్టున్నారు. అది కూడా ఎట్లా అంటే మనకి బాణం పట్టుకొని కొడుతున్నట్టున్నారు అనమాట. అన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కాన్సెప్ట్. రామ హనుమ కాన్సెప్ట్ కాంబినేషన్ లో. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకో డిఫరెంట్ యూనిక్ మోడల్. ఈ పక్కన ఒక పరీన్ మాత్రం పెట్టారనమాట. అండ్ పక్కన వచ్చేసి వినాయకుడు నాట్యం చేస్తున్నట్టుంది. చూడండి ఇది కూడా ఒక స్టైలిష్ లుక్ లో మాత్రం మనకుంది. అండ్ ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తాను మీకు. అదేంటంటే డ్రాగన్ అనమాట. డ్రాగన్ పైన మనకి వినాయకుడు నించొని ఉన్నట్టుంది. ఈ డ్రాగన్ ని చూడొచ్చు మీరు. కిందికి ఒకసారి కవర్ చేస్తే ఈ గోర్లు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎట్లా అంటే క్రాఫ్ట్ చేసినారనమాట మనకు ఆర్టిస్టులు. ఇంకోటి ఇక్కడ పైన చూస్తే మనకి డ్రాగన్ కూడా ఎంత క్లియర్ గా ఇచ్చినారు. దానికి రెక్కలు కూడా ఉన్నాయి. అండ్ డ్రాగన్ కూడా ఏంటంటే పండ్లు కానీ ఇవన్నీ చూడొచ్చు మీరు. పైన వచ్చేసి మనకి స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాన్సెప్ట్. ఇది కూడా ఈ వర్క్ షాప్ లో రెడీ చేసిన కొన్ని బ్యూటిఫుల్ గణేశులను చూపించబోతున్నాను. సో ఇది చూడొచ్చు మీరు ఒక్కసారి.
కెమెరా టర్న్ చేసుకుంటూ చూడొచ్చు మనకి స్వామివారు ఎంత బ్యూటిఫుల్ గా ఎట్లా అంటే అందంగా నించొని ఉన్నట్టున్నారు అనమాట, ఆశీర్వాదం ఇస్తూ. అండ్ ఇక్కడ వచ్చేసి లోటస్ పైన మనకి స్వామివారు నించొని ఉన్నట్టున్నారు. అండ్ తొండం చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ తొండం చూడండి ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉంది అనేది, పైనుంచి కింది వరకు చూస్తే మనకి చాలా పెద్దగా ఉంది. అదే ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద చూస్తే గజరాజ్ ఉన్నాడు అనమాట. మనకి ఆ గజరాజ్ పైన మనకి లోటస్ ఉంది, అంటే తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వు పైన మీరు చూస్తే మనకి స్వామివారు కూర్చొని ఉన్నట్టున్నారు అనమాట. బట్ గజరాజ్ కూడా చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేసినారు అనేది. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 3 ఏనుగులు మాత్రం ఉంది, 1 2 ఇక్కడ వచ్చేసి ఇక్కడ మూడోది, 3 ఏనుగుల పైన మనకి స్వామివారు కూర్చున్నట్టున్నారు. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, ఇది చూడొచ్చు మీరు నంది మహారాజ్ కూడా చూడండి ఎట్లా అంటే మనకి కూర్చొని మనకి స్వామివారిని ఎట్లా అంటే భజన చేస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ పైన వచ్చేసి మనకి స్వామివారి శివయ్య అవతారంలో ఉన్నారు. ఇది కూడా ఏంటంటే చాలా బ్యూటిఫుల్లీ ఉన్నదన్నమాట. ఇది ఇంకా పెయింటింగ్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో నంది మహారాజ్ పైన చూస్తే మీరు స్వామివారు కూర్చున్నారు. ఆ జటా కూడా చూడండి, ఆయన ఆ చేతుల్లో పాము కూడా చూడొచ్చు మీరు. ఆ రైట్ హ్యాండ్ లో కానీ లెఫ్ట్ హ్యాండ్ లో కానీ చూడొచ్చు మీరు. పాములు కూడా ఏంటంటే చుట్టుకొని ఉన్నట్టున్నాయి. సో ఇది కూడా ఒక చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, ఇక్కడ ఒక నంది మహారాజ్ పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. స్వామివారిని కూడా చూడొచ్చు, చాలా హైట్ లో ఉన్నదనమాట. అండ్ చాలా పెద్ద విగ్రహం. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, ఇంకో బ్యూటిఫుల్ 2026 లో ఇది చూడొచ్చు మనము. మనకి వచ్చేసి మనకి కాలభైరవ అవతారంలో మాత్రం ఉందన్నమాట. స్వామివారు చూడొచ్చు మనకి పైన కూర్చొని ఉన్నారనమాట శివ అవతారంలో. బట్ ఇక్కడ చూస్తే మనకి కుక్క మాత్రం ఉందన్నమాట, డాగ్. అండ్ డాగ్ ని కూడా చూడొచ్చు మీరు, కుక్కని ఎంత పెద్దగా ఉందనేది చూడొచ్చు. ఒక్కసారి వైడ్ యాంగిల్ లో చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఎంత పెద్దగా ఉందనేది కుక్క. ఆ కుక్క పైన స్వామివారు ఉన్నారు. ఈ ఇయర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గణేశుడు హిట్ కాబోతుంది అనమాట, చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇది చూడండి, బ్యాక్ డ్రాప్ మొత్తం మనకి ఏంటంటే ఫ్లవర్ తో వచ్చిన ఒక బ్యాక్ డ్రాప్ ఉంది. ఇది చూస్తే మనకు వైడ్ యాంగిల్ లో కనబడుతుంది. పైనుంచి బ్యాక్ డ్రాప్ చూడండి, పైన సింహాసనం మొత్తం బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ గా ఒక పెద్ద ఫ్లవర్ మాత్రం వచ్చింది. అన్ని పెటల్స్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయి అనేది. స్వామివారు కూర్చొని ఉన్నారు, మరి కింద ఇంకేమొస్తుంది అనేది ఇంకా మేకింగ్ లో ఉంది కాబట్టి ప్రాసెస్ ఏందనేది తెలియదు. బట్ ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఏంటంటే బ్యూటిఫుల్ గా ఉంది వినాయకుడు మాత్రం. సో అలాగే ఇలాంటి కాన్సెప్ట్ లో కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, వేరే కూడా చూస్తాను ఇక్కడ. ఇది చూడొచ్చు మనకి గరుడ పైన మనకి స్వామివారు కూర్చొని ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ స్వామివారు ఏంటంటే మనకి శ్రీమన్నారాయణ అవతారంలో మనకి దర్శనం ఇస్తున్నట్టు ఉందన్నమాట. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గణేశుడు. అండ్ ఇది చూడండి చాలా యూనిక్. ఈ యూనిక్ వచ్చేసి మనకి ఏంటంటే గరుడ పైన చేతేసి స్వామివారు కూర్చున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇది చూడొచ్చు మీరు, గరుడాన్ని కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఏంటంటే డిజైన్ చేసినారు అనేది. కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. గరుడ వచ్చేసి మనకి ఇక్కడ పక్కన కూర్చొని ఉన్నాడు, అండ్ స్వామి వచ్చేసి మనకి నించొని ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. అండ్ నెక్స్ట్ శివయ్య అవతారంలో తాండవం చేసినట్టుంది. అండ్ పాము, మీరు ఆ తొండాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉంది చూడండి తొండం కూడా. అండ్ మనకి పైన చేతి పైన కూడా మనకి ఒక పాముని కూడా పట్టుకొని మనకి స్వామివారు శివయ్య అవతారంలో దర్శనం ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, ఇది వచ్చేసి మనకి పీకాక్ ఉంది ఇక్కడ కింద. నెమలిక పైన ఎంత బ్యూటిఫుల్ గా చూసినట్టుంది. ఆ నెమలిక పైన మనకి స్వామివారు నాట్యం చేసినట్టుంది అనమాట. అండ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిజైన్స్. అండ్ ఇంకోటి ఇక్కడ చూపిస్తాను, ఇది ఇంకా చాలా యూనిక్ గణేశుడు. కింద వచ్చేసి మనకి మూషిక్ మహారాజ్ మాత్రం కింద ఉన్నాడు అనమాట. ఆ మూషిక్ మహారాజ్ కింద పట్టుకొని ఉంటే పైన స్వామి నాట్యం చేసినట్టు ఉందనమాట. అండ్ తొండం కూడా చూసుకోవచ్చు ఎలా ఉందని. తొండం మొత్తం ఎట్లా అంటే ఒక సర్కిల్ తిరిగి ఉంది. అండ్ పక్కన వచ్చేసి మనకి 2 పరీలను మాత్రం పెట్టినారనమాట. అది చూడాలి ఎట్లా అనేది. మొత్తం కంప్లీట్ గా మేకింగ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుంది అనేది పెయింటింగ్ అయిన తర్వాత చూడొచ్చు మనము డిజైన్. ఇంకా నెక్స్ట్ వేరేవి కూడా వినాయకుడు చూస్తాను మీకు. వాయు మిత్ర ఆర్ట్స్ నుంచి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గణేశుడిని ఇంకోటి చూపిస్తాను, మీరు రావచ్చు ఇక్కడికి. చూడండి స్వామి వచ్చేసి మనకి ఏంటంటే ఉగ్ర రూపంలో మనకి నరసింహస్వామి అవతారంలో మాత్రం నించొని ఉన్నాడు అనమాట. చూడండి ఎంత మాస్క్యులర్ ఉన్నాడు అనేది పైన వరకు చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆ జటాలు కానీ లేకపోతే మనకు సింహం లాంటి ఒక మొహాన్ని మాత్రం మనకి క్లియర్ గా పెట్టినారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పక్కనే వినాయకుడు మాత్రం ఏంటంటే మనకి ఇక్కడ పక్కనే ఉన్నారనమాట. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గణేష్
గణేశుడు వాయుమిత్ర ఆర్ట్స్ నుంచి ఇది కూడా అని చెప్పొచ్చు మనం. అండ్ డ్రాగన్ గణేశుడు ఇందాక మనం పెద్దది చూసినాం కదా, అలాంటిది చిన్న సైజ్ లో ఉంది. చూడొచ్చు మనము డ్రాగన్ ఎట్లా అంటే డ్రాగన్ పైన మనకి స్వామివారు నించొని ఇట్లా ఉన్నాడు. నాకు తెలిసి ఇక్కడ ఒక త్రిశూలం మాత్రం వస్తుంది అనుకుంటాను. అండ్ డ్రాగన్ ని కంట్రోల్ చేస్తున్నట్టు ఉందన్నమాట స్వామి. అండ్ నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి మనకి శివయ్య మోడల్లో ఉందన్నమాట. ఏంటంటే స్వామి ఎట్లా అంటే ఇది పాము అనుకుంటాను, ఇది పాముని పట్టుకొని మనకి స్వామి ఒక కొండపైన కూర్చున్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్ గా మనకి ముంబై స్టైల్లో కూర్చొని అందంగా కనబడుతున్నాడు స్వామి. చూస్తే మనకి చంద్రుడు కూడా మనకి స్వామి కిరీటం పైన ఉన్నాడనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడొచ్చు మనము. అండ్ కిరీటం కూడా చూడండి ఎంత నీట్ గా డిజైన్ చేసినారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో డిజైన్ ఉంది చూడండి. స్వామి ఏంటంటే మనకి వీణ పట్టుకొని మనకి వీణ వాయిస్తున్నట్టు కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది కూడా ఒక సింపుల్ అండ్ నీట్ డిజైన్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఒక పెద్ద కోడి ఉందన్నమాట. ఇక్కడ కోడి పుంజు, ఆ పుంజు పైన మనకి స్వామి కూర్చొని ఉన్నట్టు ఉందన్నమాట. పైన చూస్తే మనకి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైనింగ్ లో ఉందన్నమాట. ఇది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి చేప ఉంది, పెద్ద చేప, దానిపైన స్వామి కూర్చున్నట్టు ఉందన్నమాట. ఇది ఒక యూనిక్ డిజైన్. నెమలిక మాత్రం ఉంది, నెమలిక పైన మనకి స్వామి నాట్యం చేసినట్టుంది. అండ్ ఇవి రెండు ఇది చూస్తే మనకి నెక్స్ట్ డిజైన్ చూడొచ్చు. పైన చూడండి మనకి సింహాసనం లాగా ఎంత బ్యూటిఫుల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చినారనమాట. అండ్ ఇది వచ్చేసి మన కింద నుంచి పై వరకు ఒక పాము మాత్రం మనకి పెద్దగా నాక్షేష్ మాత్రం కనబడుతుంది. బట్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది అదేంటి అనేది. ఇంకొక డిఫరెంట్ డిజైన్, ఒక బాతు ఉంది, ఆ బాతు పైన స్వామి నించొని ఉన్నట్టుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. అండ్ ఇక్కడ చూస్తాను ఇంకో డిజైన్ చూడొచ్చు మీరు. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. నంది మహారాజ్ ఉన్నాడు అనమాట. నంది మహారాజ్ పైన మనకి నాక్షేష్ పైన మనకి స్వామి నించొని ఉన్నట్టు ఉందన్నమాట. చూడండి శివయ్య అవతారం మాత్రం కనబడుతుంది క్లియర్ గా. అండ్ వెనకాల కూడా మనకి చూస్తే ఒక చంద్రుడిని మాత్రం ఎట్లా అంటే చంద్రుడిని కూడా పెట్టినారనమాట. సో ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంది. అండ్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది చూస్తే మీరు స్వామి పైన నించొని నాట్యం చేస్తున్నట్టుంది. అండ్ కింద వచ్చేసి మనకి హనుమంతుల వారు మన స్వామిని ఎత్తుకొని ఉన్నట్టుందన్నమాట. అండ్ ఇదొక చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. మనకు వచ్చేసి మనకి ఏంటంటే గరుడ అనమాట. ఆ గరుడ కూడా ఏంటంటే కంప్లీట్ గా లేదు, జస్ట్ నెక్ వరకే ఇచ్చినారనమాట గరుడాన్ని. అండ్ కింద వచ్చేసి మనకి పాము ఉందనమాట. గరుడకి పాము చుట్టుకొని ఉన్నట్టు ఉందనమాట. ఆమె కూడా విష్ణుమూర్తి అవతారంలో మనకి దర్శనం ఇచ్చినట్టు కూర్చొని ఉన్నారు అనమాట. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్స్ ఇది. ఇది చూడండి మనకి స్వామి ఏంటంటే మనకి నాక్షేష్ పైన నించొని ఉన్నట్టుంది అనమాట. అండ్ స్వామి అవతారం వచ్చేసి శివయ్య మోడల్లో ఉంది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తాను మీకు. ఇది వచ్చేసి టార్టాయిస్, మనకి ఆ తాబేల్ పైన మనకి స్వామి నాట్యం చేస్తున్నట్టుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది, చాలా బ్యూటిఫుల్ గా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మనకి 3 తలలతో మనకి స్వామివారు మనకి వచ్చేసి తామర పువ్వు మాత్రం లోటస్ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ కింద వచ్చేసి మనకి శ్రీమన్నారాయణని మాత్రం పెట్టినారు అనమాట. సో ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. స్వామి కూర్చొన్నట్టు ఉన్నారు అనమాట. ఇంకొచ్చేసి మనకు ఓన్లీ ఏంటంటే ఒక ఆకు మాత్రం పెట్టినారు, ఆ లీఫ్ పైన కూర్చున్నారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మనకి స్వామివారు మనకి ఎట్లాంటి చంద్రుని పైన కూర్చొని ఉన్నట్టుంది. బట్ చేతిలో మాత్రం వీణ మాత్రం పట్టుకొని ఉన్నారు. ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో చూసినారు కదా, ఇదన్నమాట మన వ్లాగ్. వాయుమిత్ర ద ఫైర్ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇది వర్క్ షాప్ మన గట్కేసర్ లో. అండ్ ఈ ఇయర్ కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ 2025 లో మీ ఎక్స్పెక్టేషన్స్ కి మించిన గణేశుల్ని మాత్రం వీళ్ళు ఇచ్చినారు. 2026 లో మీకు కంపల్సరీ 2025 మాత్రం శాంపుల్ అని మాత్రం చెప్పబోతున్నారు వీళ్ళు. 2026 లో ఇంకా మంచి మంచి బెస్ట్ గణేశులు, ఇప్పుడు నేను చూపించిన గణేశుళ్ళు మన వీడియోలో అది కూడా శాంపులే. నెక్స్ట్ వచ్చేటి ఇంకా చాలా యూనిక్ గణేశుళ్ళు ఉన్నాయంట. సో ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు రాజేష్ భాయ్ వాళ్ళు, చూద్దాము. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.